హాయ్ అండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ పిండి వంటలు వండేసుకున్నారా? అయిపోయాయా వంటలు? ఇంకా రేపటి నుంచి భోగి పండుగ అండ్ సంక్రాంతి పండుగ బిజీగా ఉంటారు కదా! నా బిజీ అయితే ఈ రోజుతోటి 90% అయితే కంప్లీట్ అయింది. ఒక 10% హెమ్మింగ్స్ ఉన్నాయి. అన్నీ అయిపోయాక ఒక్కసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశాను. షార్ట్స్‌లో ఎందుకు పెట్టలేదు అంటే అన్నీ కలిపి లాంగ్ వీడియో తీయాలని నేను షార్ట్స్‌లో అయితే ఏం పెట్టలేదండి. అది కాకుండా వీటి గురించి షార్ట్‌లో పెడితే మళ్ళీ క్లారిటీ అడుగుతున్నారు. ఎంత పట్టింది? ఎలాగ తీసుకున్నావు? అది ఇది అని అడుగుతున్నారు. ఇక అవన్నీ చెప్పలేక లాంగ్ వీడియోలో షేర్ చేద్దామని ఇలా అయితే లాంగ్ వీడియో తీశాను. ఇదైతే హాఫ్ శారీ బిట్ అండి. హాఫ్ శారీలో బ్లౌజ్ వచ్చింది. నాకు బ్లౌజ్ నచ్చలేదు. ఇంకా బ్లౌజ్ తీసేసి నేను పక్కన పెట్టేశాను. ఈ లంగాకు సంబంధించి నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అంటే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో తీశాను. అది కూడా పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. బ్లౌజ్ నచ్చలేదన్నాను కదా, అందుకోసమని హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని బాడీ వరకు ఈ విధంగా అయితే వర్క్ చేయించి డిజైన్ చేశాను. హ్యాండ్స్కి అయితే నాకు బ్లౌజ్లో వచ్చిన బార్డర్నే యూజ్ చేశాను. మళ్ళీ ప్లెయిన్ అయితే అసలు లుక్ రావడం లేదు. అందుకోసమని ఆ పట్టు బార్డర్ని తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ కింద డిజైన్ చేశాను. డిజైన్ అయితే ఇలా ఉంది. లంగాలో వచ్చిన కలర్ యూజ్ చేసి డిజైన్ చేయమని చెప్పాను. నేను రెగ్యులర్గా వేరే చోట చేయిస్తాను. వాళ్ళు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారండి. పొర్రపాటున ఇక్కడ లోకల్లో ఇచ్చాను. అసలు ఎంత టూ మచ్గా కాస్ట్ తీసుకున్నారంటే అంత టూ మచ్గా తీసుకున్నారు. తీసుకున్న కాస్ట్ కాకుండా నేను చెప్పింది ఒకటైతే వాళ్ళు వేసింది ఒకటి. నిజంగా అసలు ఒక్కోసారి ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది. స్టిచ్చింగ్ కూడా అంతే కదా, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ భయపడుతూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేతలకి ఇది ఒక అవుట్ఫిట్. ఇదైతే లాంగ్ ఫ్రాక్ అండి, రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా ఫ్రాక్ మరీ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. ఫ్రంట్ సైడ్ ఏమీ లేదు, అసలు వేసుకుంటే ఒక గోతం దిగేసుకున్నట్టు ఉందని వద్దన్నారు. ఇక దాన్ని నేను ఈ విధంగా లెహంగా కింద అంటే బాడీ పార్ట్ నడుము దగ్గర నుంచి పై పార్ట్ని కట్ చేసేసి మనకు కావాల్సిన లెంత్ చూసుకొని నడుము దగ్గర ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి సైడ్ ఉక్స్లు అన్నవి ఇచ్చుకొని నేను లెహంగా కింద ఈ విధంగా కన్వర్ట్ చేశాను. ఏది వేస్ట్గా పడేయడానికి ఇష్టం ఉండదండి. దేన్నైనా రీయూస్ చేయడానికే ట్రై చేస్తాను. 90% టైం లేక వదిలేయడమే కానీ ఏది ఎప్పుడు వేస్ట్ చెయ్యను. శారీస్లో బంచెస్, లెహంగాలో బంచెస్ ఈ విధంగా వచ్చాయి. అసలు లెహంగా అయితే చాలా హెవీగా ఉంది. కాకపోతే ఏంటి అంటే కూర కలర్ అయ్యేతలకి కొంచెం లుక్ రాలేదు, అందువల్ల వాళ్ళు ఇష్టపడలేదు. పిల్లలు కూడా అసలు వేసుకోవాలి అంటే ఇది చూడండి ఎంత గేరా వచ్చిందో. అసలు బాబోయ్ మామూలుగా ఉండదు. దగ్గర 20 మీటర్స్ అబవ్నే ఉంది గేరా. అంత గేరా వచ్చింది చూస్తున్నారా? అసలు ఇంకా కింద ఎంత వాలిపోయిందో నేను మీకు చూపించింది ఒక 50% కూడా లేదు. నా చేతిలో ఇంకా కింద ఎంత ఉందో గేరా. ఇంత గేరా వచ్చేతలకి వేసుకుంటే ఏదో హెవీగా అనిపించి వాళ్ళు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 1-2 సార్లు హాఫ్ శారీ కింద వేసుకుంది పాప. హాఫ్ శారీ కింద వేరే బ్లౌజు ఓణితోటి పేరప్ చేసుకుంది. బట్ నాకు ఇంకా ఎక్కువ యూస్ చెయ్యాలి, ఇంకా కొంచెం ఏదన్నా డిఫరెంట్గా కుడితే ఇంకా 4-5 సార్లు వేస్తుంది అని చెప్పేసి నేను దీని మీదకి ఏమన్నా తీసుకుందాము పండక్కి ఇంకా షాపింగ్ చేసేటప్పుడు హెవీగా ఏదన్నా డ్రెస్ తీసుకునే కంటే ఉన్నదాన్నే రీయూజ్ చేసుకుందాము అన్న థాట్లో ఏ కలర్ అయితే బాగుంటుందని ఆలోచిస్తుంటే అనుకోకుండా ఇంట్లో ఉన్న ఈ శారీ గుర్తొచ్చింది. ఇంకా సరే కదా, ఈ శారీ కూడా వేస్ట్గా పక్కన పడేసాము. ఇంకా ఆ శారీనే దీని మీదకి టాప్ కింద స్టిచ్ చేద్దామని చూస్తే కరెక్ట్గా ఆ వైట్ ఆఫ్ వైట్ ఈ ఆఫ్ వైట్ మ్యాచ్ కుదిరింది. ఇక ఉన్న శారీనే రీయూజ్ చేసుకుంటే బెటర్ కదా, మళ్ళీ క్లాత్ తీసుకొని దాన్ని స్టిచ్ చేయడం కన్నా ఉన్న శారీనే ఇంకా రీయూజ్ చేద్దాము అని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పెప్లం టాప్ని అయితే స్టిచ్ చేశాను. చూడండి టాప్ ఎలా ఉందో. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అయితే డిజైన్ పెట్టాను. చిన్న డిజైను, చాలా సింపుల్గా పెట్టుకున్నాను. నెక్ వచ్చేతలకి వీ నెక్ అన్నది ఇచ్చాను. కింద చూసారా ఫ్రిల్ బ్యాక్ సైడ్ ఏమో కరెక్ట్గా ఉంది. ఫ్రంట్ సైడ్కి వచ్చేతలకి రెండు కలిసి చోటుకు వచ్చేతలకి ఈ విధంగా హెచ్చు తగ్గులుగా పెట్టాను. నేనైతే పెప్లం టాప్స్ ఇంతవరకు స్టిచ్ చేయలేదండి. మొన్న ఒక హాఫ్ శారీ మీదకి స్టిచ్ చేశాను, ఈరోజు ఒకటి స్టిచ్ చేశాను. మా పాపకైతే ఇదే ఫస్ట్ టైము నేను కుట్టడము. పెప్లం టాప్స్ అంటున్నారు కానీ నేనైతే ఇంతవరకు కుట్టలేదు. ఇంకా ఫస్ట్ టైం ఇదే కుట్టాను. టాప్ అయితే ఇలా ఉంది. వీలైతే పాప వేసుకుంటే కూడా పిక్ నేను షేర్ చేస్తాను షార్ట్లో అయినా సరే. హ్యాండ్స్ వచ్చి ఇంతవరకు పెట్టలేదండి, ఫుల్ హ్యాండ్ పెట్టాలి అనిపించింది. క్లాత్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫుల్ హ్యాండ్ అయితే తీసేసుకున్నాను. బుట్ట పెట్టాను.
పఫ్ స్లీవ్స్ ఇప్పుడు మంచిగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి పఫ్ ఇస్తే అదొక స్టైలిష్‌గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బుట్ట హ్యాండ్స్ అన్నవి బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. నడుము దగ్గరంతా ఈ విధంగా అయితే కుచ్చుబెట్టేశాను. టోటల్ లుక్ ఎలా ఉంటుందో మా పాపకు అసలు ఇంతవరకు చెప్పలేదు, స్టిచ్ చేశానని కూడా. వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. మీకు ఈ చూపించిన అన్ని డ్రెస్సెస్లో ఏది నచ్చిందో కూడా కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. నిజంగా మీరు చేస్తున్న సపోర్ట్ అయితే అసలు చెప్పలేంది. ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారంటే నా వీడియోస్ వెళ్ళకపోయినా కానీ అసలు బయట అంటే వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానీ, లేదు మెసేజ్ చేయలేని వాళ్ళు కానీ, నా దగ్గర లోకల్‌లో ఉన్న వాళ్ళు కానీ ఎంత బాగా ఫోన్ చేసి అసలు ఏం కుడుతున్నావే, ఏం కుడుతున్నావే అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వీడియోస్ వెళ్ళకపోయినా కానీ ఎందుకు పెట్టడం అనుకుంటున్నాను. కానీ మీ సపోర్ట్ చూసి, మీ కాంప్లిమెంట్స్ చూసి అసలు పెట్టకుండా ఉండలేకపోతున్నాను. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. అదే శారీలో ఇంకా క్లాత్ మిగిలింది. చిన్నామకి ఇలా కుట్టాను, చిన్న కూతురికి. బార్డర్ వచ్చింది శారీ మొత్తం. ఆ బార్డర్ని తీసేసి నడుము దగ్గర వేశాను. సెంటర్లో ఫ్లవర్ ఉంది, పళ్ళులో వచ్చిన ఫ్లవర్ తీసి సెంటర్లో వేసేసాను. ఇంకా క్లాత్ అంతా కూర్చోబెడితే ఇది బొంతరిచ్చుకొని ఇంత లావున కనిపిస్తారు అని నేను కట్ చేసి క్రాస్ కటింగ్గా చేసేసుకొని 4 పీసెస్ మనం లంగా కట్ చేస్తాం కదా, ఆ టైప్గా కట్ చేసేసి ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. శారీలో వచ్చిన బోర్డర్ని కింద ఈమెకి డ్రెస్ కింద బోర్డర్గా సెట్ చేశాను. ఫ్రాక్ కాదండి, ఇది డ్రెస్ టైపే కుట్టాను. కాకపోతే ఏంటంటే పొడవవుతుంది, అయినా పర్లేదు, క్లాత్ వేస్ట్ పోవడం ఎందుకు, వేసి 1, 2 సార్లు కంటే వేయట్లేదు. పిల్లలకి స్కూల్ డ్రెస్సులు అయ్యి కాలేజ్ డ్రెస్సులు అయ్యేసరికి ఇక అందుకని ఇలా పొడవు ఎక్కువైనా పర్లేదని కుట్టాను. టోటల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి. పాపం దానికి ఇన్ని డ్రెస్సెస్ కుట్టాను కానీ నేనైతే భోగి రోజుకి వెళ్ళడం లేదు. భోగి రోజుకి మళ్ళీ పాత డ్రెస్సే వేసుకోవాలి, అంటే ఉన్న డ్రెస్సులనే అడ్జస్ట్ చేసుకోవాలి. వెళ్తే సంక్రాంతికి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తేనే పాపం వాళ్ళకి ఈ డ్రెస్సులు అందేది. కుట్టినా కానీ వాళ్ళకి వేసుకోవడానికి లేదు. ఇలా ఉంటుందండి టైలరింగ్ చేసే వాళ్ళ పరిస్థితి. నేనైతే ఇంతవరకు ఒక్క బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోలేకపోయాను. టైమే దొరకలేదు నాకు. బయట వాళ్ళందరికి కుట్టడమే సరిపోయింది. ఇది ఇంకో ఫ్రాక్ అండి, ఇది శారీనే. ఈ పాపది 18న బర్త్డే అంట. బర్త్డే కోసం డిజైన్ చేయించుకుంది. శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ని ఈ విధంగా బాడీ పార్ట్ కింద వేశాను. ఫ్రంట్ అయితే సింపుల్గా ఈ విధంగా డిజైన్ పెట్టాను. కోట్ మోడల్ కుడదామనుకున్నాను కానీ నాకు పళ్ళు సరిపోలేదండి, చాలా షార్ట్ పళ్ళు వచ్చింది. ఇక అందుకని ఇలా పెట్టాను. బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను. బుట్టలో కూడా మొత్తం ఇవ్వలేదండి, చూడండి సన్న ఫ్రిల్స్ పెట్టి చాలా నైస్గా ఉండాలి అని చెప్పి ఇచ్చాను. పాప కూడా కాలేజీకి వెళ్తుంది, ఈ అమ్మాయి కూడా, అందుకోసమని కాలేజీకి వేసుకెళ్ళినా కానీ చాలా లుక్ మంచిగా ఉండాలి అని సన్నగా కుట్టాను. కింద బార్డర్ ఇచ్చేసాను. బార్డర్ ఇచ్చేసేసి బ్యాక్ వచ్చేసరికి హోల్ పెట్టేసి సింపుల్గా డిజైన్ చేశాను. నడుము దగ్గర కూడా హెవీగా పెట్టకుండా సింపుల్గా కుచ్చు కనిపించినట్టుగా ఫ్రిల్ ఇచ్చాను. నడుము దగ్గర లావు రాకుండా బ్యాక్ సైడ్ ఈ విధంగా హోల్స్ ఇచ్చాను. హోల్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా కుట్టాలి అని డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. అసలు ఫ్రాక్స్ అయితే చెప్పలేనంత క్రేజ్ తీసుకొచ్చాయి. నిజంగా అసలు ఎన్ని రివ్యూస్, ఎంతమంది ఫ్రాక్స్ గురించి బయట మాట్లాడుతున్నారు అంటే నా ఫ్రాక్స్ గురించి అసలు అంతా. మొన్న ఒక రోజైతే ఫ్రాక్ తగిలిచ్చుంటే ఒక ఆమె వచ్చి ఫ్రాక్ చూసి అసలు భలే ఉంది అని చెప్పేసి 10 మందిని లాక్కొచ్చిందండి. ఫ్రాక్ చూడండి, ఫ్రాక్ చూడు, బాగుంది, షాప్లో తగిలిచ్చావని. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చిన్న కాంప్లిమెంట్స్ వచ్చినా కానీ అంత సంతోషంగా ఉంది. అసలు ఇది శారీ అండి. శారీ వచ్చి మొన్న మా పాపకి ఫ్రాక్ కుట్టాను కదా, అదే మోడల్ కావాలి అని చెప్పేసి మళ్ళీ మా చెల్లెలు తీసుకుంది. తను తీసుకున్న శారీ ఇది 250లో వచ్చిందని చెప్పాను కదా, 250 శారీ అండి ఇది. దీనికి మాత్రం, ఈ డిజైన్కి మాత్రం హ్యాండ్స్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ డిజైన్లో ఈ ఫ్రాకు 4వ ఫ్రాక్ అండి. అసలు హ్యాండ్ మాత్రం వేసుకుంటే భలే లుక్ వస్తున్నాయి. మొత్తం కుచ్చుగా హ్యాండ్ వల్లే ఫ్రాక్ అందం వస్తుంది. ఫ్రంట్ సైడ్ పెట్టిన ఆ డిజైను, హ్యాండ్ డిజైను ఫేస్ని హైలైట్ చేస్తూ చాలా అంటే చాలా బాగుంటున్నాయి వేసుకుంటే. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా పెట్టాను. ఇది కలర్ వల్ల ఏమో కానీ ఇంకా మంచి లుక్ వచ్చింది. రెడ్ కలర్ కదా, అసలు ఎవరికైనా భలే సెట్ అవుతుంది. 250 ఆ రోజు ఆఫర్లో వచ్చాయి మాకు ఈ శారీస్. విడిగా అయితే రావండి. క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గాను చాలా బాగుంది. చూడండి
ఫ్రిల్. అది కాకుండా దీనికి మళ్ళీ కింద అంచులాగా బోర్డర్, కుందన్ బోర్డర్ వచ్చింది. చాలా హైలైట్‌గా ఉంది శారీ అయితే. కలర్ వల్ల ఇంకా హైలైట్ అయిపోయింది. అసలు చూడండి, పిల్లలు ఇవేసుకొని తిరుగుతూ ఉంటే ఎంత చక్కగా ఉంటారో. చెంకీ లైన్ అన్నాను కదా, ఇదిగోండి కుందన్ లైను ఈ విధంగా వచ్చింది శారీ అంతా. నేను ఇంక అదంతా కింద బోర్డర్ కింద యూస్ చేశాను. కింద వచ్చిన బోర్డరు, పైన పళ్ళు దగ్గర వచ్చిన బోర్డరు అంతా తీసేసి ఇంకా దాన్ని ఈ విధంగా కుచ్చు కింద యూస్ చేసుకున్నాను. ఫ్రాక్ కుట్టాక లుక్ ఎలా ఉంది. ఇంకా ఇంతవరకు ఈ ఫ్రాక్ పిల్ల కానీ మా చెల్లి కానీ ఈ డ్రెస్సులు చూడలేదు, నేను చూపించలేదు. వాళ్ళు షార్ట్లో వస్తుందేమో కుడితే అని వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే పరిస్థితి. కస్టమర్లు కూడా అట్లాగే చూస్తున్నారు. నువ్వు పెట్టలేదు కదా నీ ఫోన్లో, మా బట్టలు కుట్టలేదు అనుకున్నాము అంటున్నారు. షార్ట్లో పెడితే ఓ మాది కుట్టావా వచ్చేమా అని అప్పుడు ఫోన్లు చేస్తున్నారు. షార్ట్లకు మాత్రం జనం బాగా అలవాటు పడిపోయారు లోకల్లో వాళ్ళు. కానీ ఎక్కువ వెళ్ళడం లేదు. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఫ్రాక్ అయితే టోటల్గా ఇలా ఉంది. వీటిల్లో ఎవరికి ఏది నచ్చిందో మాత్రం కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది మా పాపకు కుట్టిన ఫ్రాకు. రెడ్ కలర్దేమో చిన్నామకు కుట్టాము, పెద్దామకి పింక్, చిన్నామకేమో రెడ్. ఈ విధంగా 2 ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను. వీటిల్లో ఏది నచ్చిందో జరంత కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. వీడియోని స్కిప్ చేయొద్దు. ఇంకా మంచి మంచి అవుట్ఫిట్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకొకటి వచ్చేతలకి లోగడా కుట్టానండి. ఇది వచ్చి లోగడా కుట్టాను. 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాం ఆ రోజు. మా పాపకు వచ్చేతలకేమో డ్రెస్ కింద డిజైన్ చేద్దామని పక్కన పెట్టేశాను. ఇంకా స్టిచ్ చేయలేదు. ఇది కుట్టి కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది. మా పాపదేమో క్లాత్ అలాగే ఉండిపోయింది కుట్టకుండా. ఏమదేమో కుట్టాను. ఫ్రంట్ సైడ్ వేరే క్లాత్ తీసుకున్నాను, రా సిల్క్లో తీసుకొని ఈ విధంగా బాడీ పార్ట్కి డిజైన్ చేశాను. ఇక్కడ ఇవి వచ్చేతలకి పోటీస్ అయితే కాదండి, చెక్క పూసలు. నేను ఈ ఫ్రాక్ డిజైన్ ఒక రెడీమేడ్ ఫ్రాక్ చూసి నేను ఆ పిక్ని స్క్రీన్ షాట్ తీసుకొని అదే డిజైన్ కావాలి అని చెప్పేసి నేను క్లాత్ తీసుకున్న దాంట్లోనే డిజైన్ చేశాను. ఫ్రంట్ ఇలా చిన్న హ్యాంగింగ్ ఇచ్చాను, కాలర్ నెక్ టైప్లో పెట్టేశాను. కింద అయితే ఫ్రిల్ ఇచ్చాను. ఇది రెడీమేడ్ ఫ్రాక్ని జిరాక్స్ చేశాను. నాకు ఆ ఫ్రాక్ నచ్చింది. క్లాత్లు అయితే వాసవి కాంప్లెక్స్లో గుంటూరులో మస్తు దొరుకుతాయండి. ఇప్పుడు తగ్గాయి కానీ లోగడ అయితే అసలు ఏం వెరైటీస్ ఉండేయో వాటిని తెచ్చి మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. మా అన్నీ ఆల్మోస్ట్ వాసవిలో తీసుకున్న క్లాత్ మెటీరియలే. ఎక్కడ తీసుకుంటున్నావు అంటున్నారు. 90% మా అయితే మాత్రం వాసవిలో తీసుకున్న క్లాత్లే. మనకు కావాల్సిన మోడల్, కావాల్సిన డిజైను